ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమల చేత నువ్వు కృంగిపోయి నిరాశలో ఉండి దుఃఖములో ఉండి నా స్థితి ఇక ఇంతే మారదు అని దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను గర్భములోనే నిన్ను రూపొందించిన వాడును. నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను అని దేవుడు నీతో ఈరోజు ఒక వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇర్మియాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేను మాట్లాడలేను, నాకు శక్తి సరిపోదు, బలము సరిపోదని చాలా రకాల కారణాలు చెప్పాడు. అయినప్పటికీ దేవుడు అతనితో అన్నాడు కదా, నీవు బాలుడు అనవద్దు, నా నోట నీ మాటలుంచి ఉన్నానని. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, గనులైనటువంటి వారందరి ఎదుటను ఇర్మియాను దేవుని పక్షముగా ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టుకొని అభిషేకించినటువంటి ప్రవక్తగా అతన్ని పరిచర్యలు దేవుడు వాడుకున్నాడు. ఆ కాలంలో ఇర్మియాను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించి అతన్ని ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను కూడా చూస్తున్నాడు. నీ సమస్యను నీకంటే ముందుగా ఎరిగి ఉన్నటువంటి వాడు మన దేవుడు. నువ్వు బాధపడుతున్నటువంటి ప్రతి సమస్య ఏదైనా కానీ ఇది ఇక జరగదు అని అల్ప విశ్వాసంతో ఉంటే ఎప్పటికైనా అలానే ఉండుతుంది. కాబట్టి తల్లి గర్భంలోనే నిన్ను రూపొందించిన వాడు, నీ జీవితం ఏమిటో సమస్తము కూడా నీకంటే ముందు, నీ భవిష్యత్తు ఏమిటో ముందు దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు, చింత పడవలసినటువంటి అవసరం లేదు. మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అన్నాడు కదా దేవుడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థిద్దాము, వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థిద్దాము, నా స్థితిని మార్చు ప్రభువా అని. ఖచ్చితంగా నిన్ను నిర్మించి నీకు శరీరాన్ని, నీకు అవయవములను కలుగజేసి పిండముగా నిన్ను ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా మార్చి ఆశీర్వాదకరమైన మార్గమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్.